అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక రుచికరమైన కొబ్బరి పచ్చడి రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ కొబ్బరి పచ్చడిని కనుక మీరు ఇంట్లో చేస్తే అన్నం అంతా కూడా ఇదే పచ్చడితో తింటారు. పెరుగన్నంలోకి కూడా నంచుకోవడానికి ఇదే కావాలంటారు. ఇక వేరే కూరలు కూడా అడగరండి, అంత రుచిగా ఉంటుంది. ఈవెన్ పిల్లలు కూడా ఇంకా వేయమని అడిగి మరీ వేయించుకుని తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇంట్లో కొబ్బరికాయ ఉంటే ఖచ్చితంగా ఈ పచ్చడి ట్రై చేయండి. 10 నిమిషాల్లో అయిపోతుందండి పచ్చడి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా అన్నంలోకి కలుపుకోవడానికి ఎంతో రుచిగా ఉండే ఈ కొబ్బరి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు వేసి దోరగా వేయించండి. చిన్న మంట మీద వేయించేస్తే వేరుశనగ గుళ్ళు బాగా లోపల వరకు చక్కగా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత వేరుశనగ గుళ్ళని పక్కకి తీసేసి అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 దాకా ఎండుమిర్చి, అలాగే 5 నుంచి 6 పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకుని వేసుకోండి. అంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 కలిపి 12 నుంచి 15 దాకా వేసుకోవచ్చు. మీరు కావాలంటే అచ్చం ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, లేదా అచ్చం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు అండి. బట్ ఇలా 2 వేస్తే రుచి చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పచ్చిమిర్చి కాస్త వేగేంత వరకు సన్నటి సెగ మీద వేయించేసేయండి. లైట్గా వేయించిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 1 కప్పు నిండుగా పచ్చి కొబ్బరి ముక్కలు వేయండి. చిన్న కొబ్బరికాయ అయితే 1 సరిపోతుందండి. మీరు తీసుకునే కొబ్బరికాయ కనుక బాగా పెద్ద సైజులో ఉన్నదైతే హాఫ్ తీసుకోండి. మనం తీసుకునే క్వాంటిటీస్ కరెక్ట్గా సరిపోతాయి. నేను కొబ్బరికి వెనక ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి ఇందులో వేస్తున్నానండి. మీరు ఉంచి కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత చిన్న మంట మీదే 2-3 నిమిషాల పాటు వేయించండి. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న చూసారా, కాస్త చింతపండు వేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసేస్తే పచ్చడి పులుపు వచ్చేస్తుందండి. సో చింతపండుతో పాటు ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేయండి. 1 నిమిషం పాటు వేయించేసేయండి. కొబ్బరి ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదు. అన్నీ కూడా పచ్చివాసన పోయేలా లైట్గా వేయించుకుంటే చాలన్నమాట. ఇలా దోరగా వేయించేశాక స్టవ్ ఆపి వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మగ్గించుకున్న పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలాగే దినుసులన్నీ కూడా వేసేసేయండి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా నీళ్లు వేసుకుని పచ్చడిని గట్టిగా రుబ్బుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేసేయద్దండి. గ్రైండ్ చేసేటప్పుడు అవసరాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు యూజ్ చేసే వాటర్ అనేది చల్లటి నీళ్లు కాకుండా కాగపెట్టి చల్లారపెట్టిన నీళ్లు వాడండి. అప్పుడు పచ్చడి అనేది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సాయంత్రం వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఇదే ప్రాసెస్ని రోట్లో కూడా వేసుకుని దంచుకుని పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడికి మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి. నూనె వేడెక్కిన తర్వాత 3 లేదా 4 వెల్లుల్లిపాయల్ని ఇలా కొంచెం దంచి క్రష్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు కూడా వేయండి. ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి తాలింపు దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆపే ముందు కొద్దిగా ఇంగువ వేసుకోండి. 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ వేసేసి కలిపేసి స్టవ్ ఆపాక మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చడి మొత్తాన్ని కూడా వేసి కలుపుకోవాలి. అంతే, కమ్మనైన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంతో ఈ పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఇక అమృతమే. వేరే కూరలు కూడా ఏమక్కర్లేదు, అంత రుచిగా ఉంటుంది. అన్నం మొత్తం ఇదే పచ్చడితో తినాలనిపిస్తుంది. మరి ఈ కమ్మనైన కొబ్బరి పచ్చడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.